పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. కోర్టు ఆవరణలోనే విశ్వనాథ్పై అటాక్ జరిగింది. ఎవరై ఉంటారు? నో డౌట్ వాళ్ళు జిఎన్కే మనుషులు అయి ఉంటారు సార్. పెద్దవాళ్ళెవరూ ఇలా పబ్లిక్గా చేయించరు. అది జిఎన్కి కొడుక్కి శిక్ష విధించేటప్పుడు ఇలా చేస్తే మనకు సందేహం వస్తుందని వాళ్ళకి తెలీదా? ఒకవేళ కేడీ లోకాయ్ గ్రూప్ అయి ఉంటుందా సార్? ఎస్. ఎందుకైనా మంచిది విశ్వనాథ్కి సెక్యూరిటీ ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన ఎంతో ముఖ్యం. బుల్లెట్ దెబ్బ తగిలిందే, దాని గురించి మీకు ఎలాంటి దిగులు లేదా? రోజు ఎంతో మంది కన్ను కొడుతూ ఉంటారు. దానికంటే ఇదేం పెద్దది కాదులేండి. ఏంటలా చూస్తున్నారు? నేను క్లబ్ డాన్సర్ని. నా వృత్తి మీకు అసహ్యంగా ఉందా? కట్టుకోవడానికి బట్టలు లేక గుడిసెల్లో ఉంటారే పేదవాళ్ళు, వాళ్ల మీద కలిగే సానుభూతే మీ మీద కలుగుతోంది. నేను వెళ్ళొస్తాను. కాస్త ఆగండి. జిఎన్కే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మా ఫ్రెండ్స్ చెప్పారు, కోర్టు దగ్గర మిమ్మల్ని కాల్చమని చెప్పింది వాళ్లేనంట. ఆ కాల్పులు జరిపించింది నేనే అనడానికి ఏమిటి ఆధారం? కొడుకు విడుదల కోసం లంచంగా 10 లక్షలు నాకు ఇచ్చి పంపించావు. నేను దాన్ని విసిరి కొట్టాను. నీ కొడుక్కి కఠిన శిక్ష వేయించాను. దానికి తుపాకీతో నువ్వు నా మీద దాడి చేయించావు. నేను తలుచుకుంటే నిన్ను... ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. నేను జిఎన్కే. నేను విశ్వనాథ్ని. బోడి విశ్వనాథ్. ధనంలో నువ్వు గొప్పవాడివి కావచ్చు, కానీ క్యారెక్టర్లో నేను నీకంటే చాలా గొప్పవాణ్ణి. మళ్ళీ నా దారికి అడ్డొచ్చావంటే చట్టాన్ని ఉసిగొలిపి నీ సామ్రాజ్యపు కూకటి వెళ్లను పెకిలిస్తాను. ఇక్కడే నిన్ను షూట్ చేసి పారేస్తే నీ చట్టం ఏం చేస్తుందో కాస్త చెప్పమ్మా. కాల్చు, భయపడకు. లైసెన్స్ నా పేరు మీద ఉంది. నేను చచ్చిన తర్వాత అది ఆత్మహత్య అని చెప్పొచ్చు. వెయిట్, వేలి ముద్రలు పడతాయి. ఇదిగో కర్చీఫ్. బాబా, సొంత ఇంటిలో వీణ్ణి నేను కాల్చను అని హీరో గారు మన ముందు ఫోజు కొడుతున్నారు. మిస్టర్ జిఎంకే, ఒక్క నిమిషం. మీరు నన్ను చంపారంటే డైరెక్ట్గా వెళ్ళేది సెంట్రల్ జైలుకి. ఉరికొయ్యకు వేలాడతావు. ఎవరిని నువ్వు బెదిరించేది? సొసైటీలో నీచుడు జిఎంకే ఇంటికి విచారణకు వెళ్తున్నాను. అరగంటలో నేను తిరిగి రాకపోతే పోలీసు వారెంట్తో సంఖ్యలతో గ్యారంటీగా వచ్చి నిన్ను అరెస్ట్ చేయడం కోసం నేను కమిషనర్కి రిపోర్ట్ ఇచ్చే ఇక్కడికి వచ్చానురా. చెమట్లు పడుతున్నాయా? తుడుచుకో. నీ తెలివితేటలు అమాయకుల దగ్గర చూపించు, నాలాంటి వాళ్ళ దగ్గర కాదు. నా కోసం నువ్వు గొయ్యి తవ్వితే అందులో నువ్వే పడేలా చేస్తాను, జాగ్రత్త. నీకు న్యాయమైన లీగల్ అడ్వైస్ కావాలంటే నా అడ్రస్ నంబర్ 1 రాఘవేంద్ర రోడ్, వివి నగర్. ఫోన్ నంబర్ 425292. బాయ్. యజమాని, వీడు తల్లిపాలు తాగి పెరగలేదు, పులిపాలు తాగి పెరిగాడు. వీడినిప్పుడే వేసేనా? నో, వీణ్ణి కొద్ది కొద్దిగా చిత్రవద చేసి చంపాలి. ఫాదర్ని, మా అబ్బాయి పెళ్ళి. వెరీ గుడ్. పెళ్ళైన తరువాత మీ అబ్బాయికి ఇంక్రిమెంట్ ఇస్తాను. మీ దయ సార్. అమ్మాయి వాళ్ళ స్థితిమంతులేగా? స్థితిమంతులు కాకపోయినా చాలా మంచి కుటుంబం అండి. అమ్మాయి పేరు శాంతి.